జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రం సందర్శించారు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి, టీఆర్సీ రెడ్డి. ప్రస్తుతి అయిన ఆడపడుచులను కలిసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కిట్ ఇస్తున్నారా అని అక్కడి మహిళలను అడిగారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏది రావడం లేదు అని అక్కడి మహిళలు జీవన్ రెడ్డికి తెలిపారు. జీవన్ రెడ్డి జననీ మాతా శిశు సురక్షణ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి మగ శిశువుకు 12,000 రూపాయలు, ఆడ శిశువుకు 13,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేసీఆర్ కిట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ 2 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదని, 13,000 రూపాయలతో పాటు 3,000 రూపాయలు విలువ చేసే పిల్లలకు పౌడరు, ఆయిల్ తో పాటు కిట్ వస్తుండే ఇప్పుడు రావడం లేదని, గర్భంతో ఉన్నప్పుడు ఆడపడుచులకు న్యూట్రిషన్ కిట్ వస్తుండే ఇప్పుడు ఏవి ఇవ్వడం లేదని ఆడపడుచులు అడుగుతున్నారని ఆయన అన్నారు. వాళ్ళ పేపర్లో ఏదైతుందో అది కావాలి, మాకు ఇవి వస్తున్నాయి అని గవర్నమెంట్ ఏదైతుందో గతానికి ఇప్పటికీ సర్వీసెస్ ఇన్సెంటివ్స్ ఇంక్రీజ్ చేయాలి. కొత్త ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇంక్రీజ్ చేయాలి. ఇన్సెంటివ్స్ తగ్గకూడదు కదా. ఇన్సెంటివ్స్ తగ్గే వరకు వెళ్తే వరకు ఇప్పుడు నిరాకరించుకోవాలి. మొన్న ఫోన్ చేసింది నాకు అబౌట్ 10 years బ్యాక్. కాచాపూర్ పెద్ద పెరుగుతుంది కదా, మీ మదర్ రాయగంలో అందరూ ఇక్కడ చేసుకోవాలి. టైం మంచిది కదా. ఇప్పుడు ఇది కిట్ ఇస్తలేదు. కిట్ ఎన్నో బంద్ పెట్టి 2 years కిట్ ఇస్తుంది. ఎంత 13,000 ఎంత 13,000 డబ్బులు వచ్చేవి. తర్వాత కిట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు వస్తలేవు, కిట్ వస్తలేదు. అంటే కిట్ కాక డబ్బులు 13,000 వచ్చేది. పిల్లలకి ఏమో దాంట్లో ఇప్పుడు ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లవాడు పుడితే 12,000 వచ్చేవి. 12,000 వచ్చేవి. అంటే ఇవి కాక మన కిట్ వచ్చేది. ఇప్పుడు కిట్ లేదు, డబ్బులు అంటే అవి కూడా విడతలు వచ్చేవి. ప్రెగ్నెన్సీ టైంలో 3,000 వచ్చేవి. తర్వాత మళ్ళీ డెలివరీ అయినాక అది 2,000 వచ్చేవి. పాప అయితే 3,000, తర్వాత 2,000 వచ్చేవి బాబు అయితే. తర్వాత మళ్ళీ 3 ఇంజెక్షన్స్ అయిపోయినాక 2,000. 10 months అయిపోయినాక మగ బాబు అయితే 12,000, ఆడ బాబు అయితే 13,000 రూపాయలు వచ్చేది. అది కాక మళ్ళీ కిట్ వచ్చేది. ఇప్పుడు కిట్ లేదు. ఆ 13,000 కూడా విడుదల వారికి కూడా లేదు. విడుదల వారికి కూడా లేదు. మా కేంద్ర ప్రభుత్వం వస్తుంది కదా, నడవ మాయమవుతుంది. మరి తల్లులు అడుగుతలేదా? ఇప్పుడు కూడా వేరే వాళ్ళు అక్కడ కిట్ దగ్గర అడిగితే రావట్లేదు. ఇప్పుడు అంతకుముందు వచ్చినాయి కానీ ఇప్పుడు రావట్లేదు అని చెప్తారు. అదేదమ్మా అప్పుడు ఏదైతున్నదో విడుదల వారిగా ఏదైతుందో మగ పిల్లవాడు అయితే 12,000, మగ ఆడబాబు అయితే 13,000 వస్తుంది. ప్లస్ కిట్ వస్తుంది. కేసీఆర్ కిట్ అని చెప్పని సూట్ కేసులో పెట్టి పౌడర్ డబ్బా అవన్నీ ఇస్తుంది. అది ఎందుకు 10,000 ఉంటుండే? అది 3,000 ఉంటుంది. ఇప్పుడు అది 12,000 వేరే, 3,000. ప్రభుత్వం వచ్చినాక కూడా న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు. అది ఇంకొక 2,000 దాకా అయ్యేది. అది కూడా బంద్ చేసి న్యూట్రిషన్ కిట్ అని దాని న్యూట్రిషన్ కిట్ అంటే అది గర్భవతులు కాదు, ఓన్లీ దాంట్లో పల్లి పట్టీలు. అవును, అది వేరు. కేసీఆర్ కిట్ వేరు. కేసీఆర్ కిట్ అంటే డెలివరీ తర్వాత ఇస్తారు. అది న్యూట్రిషన్ కిట్ అయితే నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏదైతున్నదో తల్లి బాగుండాలని చెప్పని, గర్భవతి బిడ్డ మంచిగా ఉండాలని చెప్పని అది ఉంది. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఈ కట్టగా డెలివరీ కావాలి 20,000 కావా? ఆసుపత్రి కూడా బాగుంది. ఇప్పుడు మన కేంద్రం ఏదైతుందో ఇది బాగుంది. డెఫినెట్గా మన ఆసుపత్రి సర్వీస్ వినియోగించుకోవాలి. ఇప్పుడు మా ఊరు బతికెళ్ళి ఇక్కడికి చేసుకున్నాడు. మా ఊడు వీడు ఇక్కడ బాబు శేఖర్ అని చెప్పని వీళ్ళు అక్క ఇక్కడ హాస్పిటల్ ఇచ్చేయండి, ఈయనే చేసుకుంటారు. అందరూ కూడా ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలి. కొంతమంది ఉన్న
ఉందంటే అట్లా అడుగుతారు మమ్మల్ని. ఇక లేని వాళ్ళనంటే మేము లేదు, లేదు, లేదు. తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలి బిడ్డ, ఇది మన హక్కు అనుకోవాలి. చెప్తాను.